టాలీవుడ్లో నందమూరి బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనతో నటించిన హీరోయిన్లు ఎవరైనా సరే బాలయ్యతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎదురుచూస్తుంటారు. ఈ కోవలోనే తాజాగా నటి లయ ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్యపై చేసిన ప్రశంసలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విజయేంద్ర వర్మ సినిమా సమయంలో ఆయనతో పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్న లయ, బాలకృష్ణ సెట్స్లో ఉన్న ఎనర్జీ, క్రమశిక్షణ, సరదా స్వభావం ప్రత్యేకమని తెలిపారు. టాలీవుడ్లో కొన్ని దశాబ్దాలుగా తనదైన శైలి, అభిమానుల అపారమైన ప్రేమతో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఆయనలో కనిపించే ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, మాస్ ఆరా ఇప్పటికీ అదే స్థాయిలో కొనసాగుతోంది. బాలయ్య సినిమా రిలీజ్ అంటే థియేటర్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. అభిమానులతో ఆయనకు ఉన్న అనుబంధం, తెరపై చూపించే మాస్ పవర్, బయట చాలా సింపుల్గా కనిపించే ఆయన వ్యక్తిత్వం బాలయ్య క్రేజ్ను ఇంకా పెంచుతూనే ఉన్నాయి. అందుకే కొత్త తరం హీరోయిన్ల నుంచి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల వరకు అందరూ ఆయనతో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరుకుంటుంటారు. ఇటీవల అదే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు సీనియర్ నటి లయ. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణతో తన అనుభవాలను ఆమె ఎంతో ఉత్సాహంగా షేర్ చేశారు. బాలయ్య గారు సెట్లో ఉన్నారంటే వాతావరణమే మారిపోతుంది. ఆయన చాలా డిసిప్లిన్తో ఉంటూనే చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ పాజిటివ్ ఎనర్జీ పంచుతారు. ఆయనతో కలిసి పని చేయడం నా కెరీర్లో ఒక మధుర జ్ఞాపకం అని లయ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అవకాశం వస్తే మళ్లీ ఆయనతో నటించాలని తనకు కోరికగా ఉందని కూడా ఆమె తెలిపారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తూ, బాలయ్య అంటే అలాగే ఉంటుంది మరి అంటూ కామెంట్లు చేస్తున్నారు. బాలకృష్ణ, లయ కలయికలో వచ్చిన చిత్రం విజయేంద్ర వర్మ. 2004 డిసెంబర్ 15న విడుదలైన ఈ చిత్రానికి స్వర్ణ సుబ్బారావు దర్శకత్వం వహించగా, కొండా కృష్ణంరాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించగా, లయ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అయితే షూటింగ్ సమయంలో బాలయ్యతో ఉన్న అనుబంధం, సెట్స్లో జరిగిన సరదా క్షణాలను లయ ఇప్పటికీ గుర్తు చేసుకోవడం విశేషం. లయ సినీ నేపథ్యం చూస్తే చాలా చిన్న వయసులోనే ఆమెకు సినిమాల్లో అవకాశం వచ్చింది. 4వ తరగతిలోనే తొలిసారి కెమెరా ముందు నిలిచినా ఆ సినిమా పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. తరువాత చదువుపై దృష్టి పెట్టిన లయ 1996లో జెమినీ టీవీలో నిర్వహించిన స్టార్ 2000 పోటీల్లో పాల్గొని 2వ స్థానాన్ని సాధించారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ సమయంలోనే ఆమెకు స్వయంవరం సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. కొత్త నిర్మాత, కొత్త దర్శకుడు, కొత్త హీరోతో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించి లయను స్టార్ హీరోయిన్గా నిలబెట్టింది. ప్రేమించు, హనుమాన్ జంక్షన్ వంటి చిత్రాలతో ఆమె పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సంపాదించుకున్నారు. లయ నటించిన తాజా చిత్రం సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఫిబ్రవరి 12 ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో లయకు జంటగా శివాజీ నటించగా, అలీ, ధన్రాజ్, ప్రిన్స్, చంద్ర, ఇమ్మాన్యుయేల్, కరణ్ తదితరులు నటించారు.